సుపరిపాలన కార్యక్రమం కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో మరి లింగాల మండలం లింగాల గ్రామంలో ఈరోజు ఇన్ఛార్జ్ గీతక్ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంవత్సరం పాటు మేము పూర్తి చేసుకున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది. మాకు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు. మేము స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవు, ఏ ఎన్నికలు లేవు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి, మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం, చెప్పనివి ఏం చేశాం, చేయబోతుండేది ఏంటో ప్రజల్లోకి వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రాంతాలకి, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఆ పార్టీనా ఈ పార్టీనా చూడాల. గతంలో కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులవి పెన్షన్లు కూడా పీకేశారు, అనేక సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి, రాజకీయాలొద్దు, అందరికీ న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు సుమారుగా పెన్షనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 63,77,943 అంటే సుమారుగా 2,717 కోట్ల రూపాయలతో నెల మేము పెన్షన్ అందజేస్తున్నాం. మరి పులివెందులలో పులివెందుల నియోజకవర్గంలో సుమారుగా 41,000 మందికి మేము పెన్షన్ అందజేస్తున్నాం. మరి ఈ లింగాల గ్రామంలో కూడా 590 మందికి 26,17,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసాం. వికలాంగులకి 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేసాం. 100% బెడ్డెడ్ ఉన్న 5,000 పెన్షన్ని 15,000 రూపాయలు చేసాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా దీపం 1 మొదలుపెట్టింది చంద్రన్నే, దీపం 2 మొదలుపెట్టింది చంద్రన్న. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 సిలిండర్లు భాగంగా 2 సిలిండర్లు అందరూ తీసుకున్నారు, వాళ్ళకి డబ్బులు కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి తల్లి వందనం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తల్లి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సుమారుగా 67,27,000 మందికి మేము తల్లి వందనం అందజేసాం, సుమారు 10,000 కోట్లతో. ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మేము తల్లి ప్రేమ పరిమితం చేయలేదు, ఒక్కరికే పరిమితం చేయలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరున్నా ఇచ్చాం, ఇద్దరున్నా ఇచ్చాం, ముగ్గురున్నా ఇచ్చాం, నలుగురున్నా ఇచ్చాం, 5 మంది ఉన్నా ఇచ్చాం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అర్హులైన వారందరికీ తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి చెప్పకూడనివి కూడా చాలా చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల సమయంలో చెప్పాం, అన్నా క్యాంటీన్లు మేము ప్రారంభిస్తాం. గతంలో అన్న ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లు ఉండేటివి. మరి పులివెందుల ఎమ్మెల్యే గారు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేశారు. మేము అప్పుడు కూడా అడిగాం, అయ్యా ఎన్టీఆర్ గారి పేరు తీసేసి రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టండి, బడుగు బడిహీన వర్గాలు సంపూర్ణంగా భోంచేస్తారంటే అన్నా క్యాంటీన్లు కూడా తొలగించారు. మళ్ళీ మనం అధికారంలోకి రాగానే ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టాం. ఉచిత ఇసుక అన్నాం, ఉచిత ఇసుక కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎక్సైజ్ పాలసీ, నాణ్యతమైన మందు కూడా ఈరోజు మేము అందజేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మెగా డిఎస్సి ఇచ్చాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను వస్తే ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్క డిఎస్సి కూడా వదలలేదు. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చెప్పకూడని పనులు ఎన్నో మొదలు పెట్టాం. పిల్లలకి డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట భోజనం కూడా అరేంజ్ చేసాం. అంతేకాకుండా సూపర్ ఫైన్ రైస్ ప్రతి స్కూల్లోనూ పిల్లలు లావు బియ్యంతో మధ్యాహ్నం పూట కావచ్చు, వెల్ఫేర్ హాస్టల్స్లో కావచ్చు, సరిగ్గా భోంచేయడం లేదని తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు
సూపర్ రైస్, సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేయడం వల్ల పిల్లల్లో ఆనందంగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇలా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, ఉపాధి చూపిస్తాం. సంక్షేమం ఒక పక్క, ఉపాధి ఒక పక్క, సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లోకి వెళ్ళండి. మనం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సు సౌకర్యం, అన్నదాత సుఖీభవ అన్నాం. మరి హార్టికల్చర్ డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు రైతన్నలు పూర్వ వైభవం. ఎందుకంటే డ్రిప్ రావాలన్నా కూడా గత 5 ఏళ్లలో చాలా ఇబ్బంది పడారు. ఇప్పుడు మేము రైతులు కలిసాం, మాకు డ్రిప్ అప్లై చేసిన వారానికే డ్రిప్ వస్తూ ఉంది, స్ప్రింక్లర్లు వస్తున్నాయి, మా హార్టికల్చర్ చేయడానికి మాకు చాలా సదుపాయంగా ఉంది అని కూడా అడిగారు. నాణ్యతమైన విత్తనాలు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి సుపరిపాలనలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మేము కరెంటు బిల్లు సంవత్సరం దాకా పెంచలేదు, సంవత్సరం నుంచి పెంచలేదు, మరి 4 ఏళ్లు కూడా మేము కరెంటు బిల్లు పెంచమన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేశాం. మరి సుపరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్తుంటే విపరీతమైన స్పందన వచ్చింది. మరి గత 5 ఏళ్లలో సంవత్సరం లోపల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు గ్రామాల్లోకి రాలేదు. మరి ఈరోజు మేము ధైర్యంగా వచ్చాము అంటే అభివృద్ధి చేశాం కాబట్టే వచ్చామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.